హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే క్విక్‌గా తొందరగా అయిపోయే రెసిపీ ఏంటి ఇప్పుడు చూడండి. ముందుగా అయితే ఒక ఆలూనైతే తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో కల్లుప్పు వేసుకొని నేనైతే ఇక్కడ ఆలు పీల్ అయితే నీట్‌గా తీస్తున్నాను. ఈ విధంగా ఆలు పీల్ తీసేసి ఇప్పుడు రౌండ్‌గా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కట్ చేయకుండా వీడియోలో చూపించిన విధంగా కొంచెం సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆలూనైతే ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్‌లో ఉప్పేసాం కదా! సో, వాటిలో అయితే కొద్దిగా మనమైతే వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ ఆలూనైతే దాంట్లో వేసేసి బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని తగినంత జీలకర్ర అయితే యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని దానిలోకి తగినంత పసుపు అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా పసుపు వేసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న ఆలు ఉంది కదా! రౌండ్‌గా కట్ చేసుకొని అవైతే దాంట్లో వేసేయాలి. ఈ విధంగా వేసుకొని ఒక పచ్చిమిరపకాయ అయితే హాఫ్‌గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా నీట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే ఆలు తొందరగా మనకు ఉడకదు. సో, ఈ విధంగా అయితే ఏమి వేయకుండా అంతే మనం చక్కగా మగ్గనిచ్చి ఒకసారి మధ్యలో మూత తీసేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ నీట్‌గా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి తగినంత కారం, తగినంత ఉప్పు అయితే వేసుకొని తగినంత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నీట్‌గా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ అన్నా లేకపోతే 1 మినిట్ అన్నా మూత పెట్టేసి మనం లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి చక్కగా ఈ మిశ్రమాన్ని నీట్‌గా కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టేసి ఇంక పొయ్యి మీద నుంచి దింపేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇక్కడ రసమన్నం చేశాను. నేను ఇలా రసమన్నం పక్కన ఇలా పెట్టుకొని ఇలా తింటుంటే చాలా బావుంటది. మీరు కూడా అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా తొందరగా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.